Daily. Taste the Daily. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పదంలో దూసుకుపోతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీ సంపత్ వినాయకుడిని దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున సంపత్ వినాయకుడిని దర్శించుకుంటే సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులతో కలిసి దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుందన్నారు. 2025లో ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలోకి మంచి పునాదులు పడ్డాయని, విశాఖ కేంద్రంగా ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. కొత్త పరిశ్రమల రాకతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలతో అభిప్రాయం వ్యక్తం చేశారు. 2025 ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలి, ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి పనులు నడిపించాలని చెప్పని కళ్ళగంటూ దాని దగ్గర ప్రయత్నాలు చేయటం, పార్ట్నర్షిప్ సమ్మిట్ లాంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్ వైజాగ్లో చేసుకోవటం. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక ఐటీ దిగ్గజం కంపెనీగా ఉన్న గూగుల్ లాంటి కంపెనీ విశాఖపట్నం నగరానికి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అంగీకరించి అనౌన్స్ చేయటం, అది కూడా ఈ సంవత్సరం మార్చిలో ఫౌండేషన్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ప్రత్యేకించి రైతాంగం, యువత, మహిళలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో దాని యొక్క ఎఫెక్ట్ తోటి ఒక జెట్ స్పీడ్ తోటి ఈ రాష్ట్రం పరుగులు తీస్తూ ఉంది. ఎవరైనా వారసులు అనేది వాళ్ళకి అదొక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్, కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, వాళ్ళు సక్సెస్ అవ్వాలా, లేకపోతే ఎలా ఉంటారనేది అల్టిమేట్ గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసులతో సక్సెస్ అవ్వాలని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఈజీ పలాని గంటా శ్రీనివాస్ గారు అబ్బాయి, లేకపోతే పలాని ఎక్స్ వాళ్ళ అబ్బాయి, పలాని ఎక్స్ వాళ్ళ అమ్మాయి అని ఒక ఎంట్రన్స్ కి ఒక ఈజీ యాక్సెస్ వస్తుంది. అంతేగాని అల్టిమేట్ గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళు ఓన్ గా ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఆ హార్డ్ వర్క్ చేయాలి. అల్టిమేట్ గా డెస్టినీ కూడా కలిసి రావాలి. మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేస్తారని వార్త వస్తుంది, ఎంతవరకు అటువంటి కాదు. నిన్న ఏదైతే మనతో అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో మీలాంటి ఒక విలేకరు అడిగారు, ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా వస్తారా అని చెప్పి భరత్ని అడిగితే అది చెప్పానప్పుడు ఆయన ఎమ్మెల్యేగా రావడం నాకు కుదరదు, నేను ఆశ్రయిత రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేయనని చెప్పాడు. ఆ విషయంలో ఒకవేళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పాం. అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు లేవు. ఇది మాకంతా ఒక పార్టీ ఉంది, దానికి ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు డిసైడ్ చేస్తారు. ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ నడుచుకుంటాం.
త్వరగానే